దేవుని యొక్క బిడ్డలు అయినటువంటి అదేవిధంగా మరి విక్టర్ బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక మాటను మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసి చెప్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనాన్ని. నేను ఆలస్యము చేసినట్ల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును చదవండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. కాబట్టి ఇక్కడ సంఘము అనేటువంటి మాటను వచ్చి మనకి వినపడతా ఉంది. సంఘము అనే మాట ఏమండి, లోకంలో చాలా రకాల సంఘాలు ఉన్నాయి, లోకంలో చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని సంఘమునకును లోకంలో ఉన్నటువంటి సంఘాలకును చాలా తారతమ్యాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే అన్నిటిని ఒకటే చేస్తున్నాం. నా ప్రియులారా, దేవుని యొక్క సంఘము సామాన్యమైనది కాదు. కనుక ఆ విషయంలో మనము మరి ఎరగవలసిన వారు ఉంటున్నాం. దేవుని యొక్క సంఘము పరిశుద్ధమైంది. అక్కడ పైన రాయబడింది కదా, అది సత్యమునకు ఆధారము. సత్యమునకు ఏమైందంటది? స్తంభమును ఆధారమైనది దేవుని యొక్క సంఘము. కనుక ఈ సంఘము అనేటువంటి దానిని దేవుడు ఒక చోట ఈ విధంగా చెప్తాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త పేతురుతో మాట్లాడుతూ ప్రభు అంటారు, 16వ అధ్యాయము 18వ వచనం. 16:18. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కాదండి, పేతురుతో ఏమంటున్నారు? ప్రభు ఏమంటున్నారంటే, పేతురు, నీ బండ మీద నా సంఘమును కడతాను అంటున్నాడు. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. ఏమండి, కనుక దేవుడు క్రీస్తుపై అంటే క్రీస్తుల్లో సంఘాన్ని కట్టారు. మనందరూ కూడా ఎవరైతే మరి ఈ లోకంలో దేవుని ప్రజలమని పిలువబడుతున్నామో మనందరం కూడా ఒక ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు. వాస్తవానికి లోకంలో సంఘాలు చాలా ఉన్నాయి. వాటికి ఏమండి మరి ఏం లేదు, కులము, మతము, లేకపోతే ఆయా మరి హెచ్చుతగ్గులు భేదాలు ఉంటాయి. కులాన్ని బట్టి సంఘాలు, మతాన్ని బట్టి సంఘాలు, దేశాలను బట్టి సంఘాలు, ఆయా స్థితిగతులు బట్టి సంఘాలు ఏర్పడుతున్నాయి కదండి. కుల సంఘాలు అంటారు. వాటిని ఎన్నెన్నో ఉన్నాయి. ఆ కులాల గురించి మనం మాట్లాడుకోవడానికి కాదు, కానీ అవన్నీ కుల సంఘాలు, మనుషులు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు. దాని కొరకు ఏమంటే కొంతమంది వ్యక్తులు కలిసి వాళ్ళు సమ్మతిస్తే సరిపోతుంది. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ సమయంలో ఈ సంఘము అనేది ఇది మనుషులు ఏర్పాటు చేసిన సంఘం కాదు. అక్కడ ప్రభు అంటున్నారు, నా సంఘమును నేను బండ మీద కడతాను పేతురు అంటున్నారు. నీ బండ మీద నా ఒక సంఘమును కడతాను. సంఘం అనేది దేవునిది. మనుషులు ఏర్పాటు చేసుకునే సంఘము అది దేవునిది కాదు. రెండింటిని మనం గుర్తించాలి ప్రియులరా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 20. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరి సంఘం అంటుంది? దేవుని. దాని కొరకు ఏమండి మరి కొంత వెల చెల్లించబడింది, కొంత దానికి వెల చెల్లించబడింది, ఖర్చు పెట్టబడింది. దేవుని సంఘము చాలా విలువైంది. దేవుని సంఘము సామాన్యమైనది కాదు.
నా ప్రియులారా. కనుక దేవుని సంఘమును దయచేసి ఎవరు కూడా మరి లోక సంఘాలతో కలపడానికి వీల్లేదు. అతి వారికి శ్రమ. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని లోకంలో కలిపితే, లోకంతో పోలిస్తే, లోకంలో మరి లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపితే దేవుడు తట్టుకోలేడు, దేవుడు ఊరుకోలేడు. ఎందుకంటే దాని కొరకు వెల చెల్లించబడింది. ఎంత చెల్లించబడిందో తెలుసండి దేవుని బిడ్డలారా. ఆయన రక్తమంతా దాని కొరకు తారువోసాడండి సంఘం కొరకు. అయితే ఈ సంఘము అనే మాటకు మొట్టమొదటిగా అర్థం ఏంటంటే, గ్రీకులో ఎక్లీషియా అంటారండి. ఎక్లీషియా అనే పదం నుంచి తీసుకోబడింది సంఘం అనే పదం. గ్రీకులో ఎక్లీషియా అనే పదం నుంచి తీసుకోబడింది. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే ఏమండి, మరి కాల్అవుట్ టు కాల్అవుట్ అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడినటువంటి వారు అని అర్థం. ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. నా ప్రియులరా, మరి ఈ సంఘంలో ఎవరైతే భాగాలుగా ఉంటున్నారో వారు బయటకు పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? వాళ్ళు ఎక్కడి నుంచి పిలువబడ్డారంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, ఎక్కడి నుంచి దేవుడు వారిని పిలిచాడు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుకులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. రండి, దేవుడు ఈ సంఘాన్ని ఏమండి ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకట్లో నుంచి పిలిచాడు. ఎక్కడున్నాం అప్పటికి? మనం చీకట్లో ఉన్నాం. చీకటి అంటే ఏంటిది అంటే లోకములో ఉన్నాం. లోకమంతా కూడా దేంతో నింపబడిందంటే ఏమండి, పాపముల చేతను, అపరాధం చేతను, అసహ్యత చేతను, అజితేంద్రియం చేతను, ఏమండి స్వార్థము, అసూయ, ద్వేషము, ఏమండి కక్షలు, కార్పణ్యాలు, భేదాలు, విమతములు అని వాటితో నింపబడింది. లోకమంతా కూడా దీంతో నింపబడింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి శరీర సంబంధమైనవి లేక లోక సంబంధమైనవి కదండి. అలాంటి మరి అజితేంద్రియంతోనూ చెడిపోయినటువంటి ఆ చీకట్లో ఉన్నటువంటి లోకముల నుంచి ప్రభువు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. టు కాల్డ్ అవుట్ అంటే బయటకు తీసుకొచ్చాడైనా. ఏమండి, బయటకు పిలుచుకున్నాడు. బయటకు పిలిచి దేనికి పిలిచాడు? ఎక్కడికి పిలిచాడంటే చీకట్లోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు, మహిమాయుక్తమైన వెలుగులోకి పిలిచాడు. ఏమండి, పరిశుద్ధత, దేవుడు, ఆరాధన, ఏమండి ఇలాంటి అనుభవంలోనికి ప్రభు మనం తీసుకొచ్చాడు. ఉన్నతమైనటువంటి దేవుని దగ్గర మనం తీసుకొచ్చుకుని సత్యమునకు ఏమండి ఆధారమైన సంఘముగా మనల్ని నాటి ఆయన మన ద్వారా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఎందుకు మనలను ఆశ్చర్యకరమైన మరి వెలుగులోకి మనం పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు. ఆయన గుణగణాలను ప్రచురం చేయాలంటే మరి వాటిని గురించి మనం చెప్పడానికి, ప్రజలకు వివరించడానికి ప్రభు మనల్ని ఎందుకు ఎలా పిలిచాడంటే యాజకులైనా మరి రాజులైనా యాజక సమూహంగా దేవుడు పరిశుద్ధ జనాంగంగా ఆయనకు సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని పిలుస్తూ వచ్చినాడు. కనుక దేవుని ద్వారా ఇంత శ్రేష్టమైన సంఘమును కాయుటకు ఈ రోజున మనలను సేవకులుగా, ఆయా పరిచారకులుగా ఉంచాడు దేవుడు. ఈ రోజున సంఘం అంటే చాలా రకరకాలైనటువంటి సంఘాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఏమండి ఏంటంటే ఒకటి ఒకనొకప్పుడు సంఘం అంటే ఏమనుకున్నారండి చాలా మంది, ఏమన్నారంటే సంఘం అంటే కేవలము సువార్త పరిచర్య. 4 రకాల సంఘం అంటే ఏంటంట, ఎలాగుంది లోకంలో ఉన్న సంఘం అంటే సువార్త పరిచర్యే ఏమండి అని చెప్పేసి అని చాలా సంఘాలు ఏం చేస్తాయంటే, కొన్ని సంఘాలు కేవలం సువార్త పరిచర్య కొరకే గుంపులుగా వెళ్ళి సువార్తను ప్రకటించి ఏమండి ఇదే సంఘం అంటారండి చాలా చోట్ల. ఈరోజు మాట్లాడితే సువార్త అంటారండి. సువార్త అవసరమే, కానీ కేవలం సువార్త మాత్రమే సంఘం కాదు. రెండోది, సంఘములు కొంతమంది అంటారు సంఘములో ఉజ్జీవం లేదు, సంఘము నీలుగారిపోయింది, నిర్జీవమైన క్రియలు ఉన్నాయి, కనుక సంఘం అంటే అర్థం ఏంటంటే ఉజ్జీవము. అందుకనే ఉజ్జీవం కొరకే మన ప్రయాసం చెప్పి రకరకాల కార్యక్రమాలతో ఉజ్జీవం అంటూ ఏం చేస్తుంటారంటే సంఘమును ఉజ్జీవం చేయటమే సంఘం అంటారు. కానీ వాస్తవానికి సంఘం అంటే ఉజ్జీవం కాదండి. సంఘంలో ఉండాలి ఉజ్జీవం, అంతే. మూడోది,
సంఘాన్ని పెంచుకుంటూ పోవడమే సంఘం అంటారండి కొంతమంది. పెంచుకుంటూ పోవడం అంటే ఏంటండి? ప్రజలు, అత్యధికమైన ప్రజలు కావాలా, గుంపు, నాకు పెద్ద సమూహం కావాలా, పెద్ద సమూహంగా కనపడితేనే సంఘం అని కొంతమంది ఏం చేస్తున్నారంటే సంఘ విస్తరణ అనే మాటను ఆధారం చేసుకుని ఏమండి సంఘాన్ని పెంచుకుంటూ పోతున్నా. నాకు ఇన్ని లక్షల మంది ఉన్నారు, నాకు అన్ని లక్షల మంది ఉన్నారు, నాకు అన్ని వేల మంది ఉన్నారు, నాకు ఇన్ని వందల మంది ఉన్నారు, నాకు ఎంతమంది ఉన్నారు, లెక్కలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ సంఘం అంటే ఏమండి పెంచుకుని పోవడం కాదు. సంఘంలో విస్తరణ అవసరమే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దాన్ని ఏం చేస్తారంటే కేవలం సంఘం అంటే ప్రజలు, గుంపు, ఒక పెద్ద సమూహం అని కొంతమంది రకరకాల ఆలోచనలతో సంఘాన్ని ఏమంటే తప్పుత్రోవ పట్టిస్తున్నారు. నాలుగోది ఏంటంటే కరిస్మాటిక్ ఉద్యమం అంటారండి. కరిస్మాటిక్ ఉద్యమం అంటే సంఘంలో ఏమండి పరిశుద్ధాత్ముడు మాట్లాడితే పరిశుద్ధాత్మ 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 అంటుంటారు. మాట్లాడితే ఇంక అదే మాట. ఏమండి ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తున్నారు, ఈ సంఘము నేను కడుతున్నాను అన్నారు ఆయన. అంతేకాదు ఈ సంఘం కొరకే నా రక్తం చెల్లించాను అన్నారు ఆయన. ఏమండి ఈ సంఘంను సిద్ధపరిచే దాని కొరకే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చారు. కానీ ఇదంతా సంఘం అంతా దేంతో నింపబడిపోయిందంటే పరిశుద్ధాత్ముడు, వరాలు, భాషలు, ఇంకేంటండి చాలా ఇంకా రకరకాల స్వస్థతలు, ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి. ఈ రోజున చాలా చోట్ల ఇవే సంఘాలు అయిపోయినాయి. ప్రస్తుతం ఎక్కువగా కొట్టుకుపోతుంది ఏంటంటే ఇదే. కేవలము ఏమండి సంఘం అంటే ఏమండి భాషలు, వరాలు, స్వస్థతలు, లేకపోతే సూచక్రియలు, లేకపోతే ఏంటంటే ఏవిబో చెప్పడం కాదండి దేవుని బిడ్డలారా. సంఘములో ఇవన్నీ ఉండాలి, కానీ ఇవి మాత్రమే సంఘం కాదు. ఈ విధంగా 4 రకాల సంఘాలు ఈ రోజున లోకములో ఏమండి విస్తరిస్తా ఉన్నాయి నా ప్రియులరా. కానీ వాస్తవానికి సంఘం అంటే అది కాదండి. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన మరి ఎక్కడికంటే వెలుగులోకి పిలువబడిందే సంఘం. సంఘం అంటే చాలా విలువైనటువంటి అర్థం ఉంది. ప్రభు మనలను చీకట్లోంచి పిలుచుకున్నాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచినాడు. వాక్యం రాయబడింది, ఎక్కడైతే నా నామం బట్టి 2-3 కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చినాడు. ఏమండి కనుక దేవుని ప్రియులారా, సంఘం అంటే సామాన్యమైనది కాదండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం అండి. ఆయన రక్తం ఇచ్చాడండి. దీని కొరకు ఏ మనిషి కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ త్యాగం చేయబడలేదండి. అలాంటి శ్రేష్టమైన సంఘంలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఒక 4 మాటలు చెప్పుకుని మనం ముగించుకుందామండి. దేవుని సన్నిధికి మనం ఎట్లా రావాలి, ఎందుకు రావాలంటే మొట్టమొదటిగా ఇట్లాంటి సంఘానికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొస్తున్నాడో మనం ఎరగవలసిన వారు ఉంటున్నాం. ఇంకొక మాట సంఘాన్ని గురించి ఒక మాట చదువుకుందాం రండి. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 27వ వచనం చదువుతారండి. 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మంచి మాట ఉందో ఏమండి. ఒక పురుషుడు తన భార్యను ప్రేమించినట్లుగా ప్రభు అంటే చూడండి, సంఘమును ప్రేమించి అటువలనే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించాడు? సంఘమును తన భార్యను, తన వధువును ప్రేమించాడు. ప్రేమించి అది కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకోవాలని వాక్యంతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దాని కొరకు ఆయన వెల చెల్లించాడండి. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని దాని కొరకు ప్రాణంగా పెట్టాడండి సంఘం కొరకు. కనుక ఈ సంఘముకు, ఇట్లాంటి శ్రేష్టమైన సంఘముకు ఏమండి దయచేసి లోకాన్ని ఆపాదించకండి, లోకాన్ని కలపకండి. లోకం తీసుకొచ్చి సంఘంలో పెట్టడానికి వీల్లేదండి దేవుని బిడ్డలారా. మాట్లాడితే మా వాళ్ళండి, మాట్లాడితే మనోళ్ళేనండి, లేకపోతే మనోడేనండి, ఈ పదాలు రావడానికి వీల్లేదండి సంఘంలో. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అతడు ప్రభు రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడినప్పుడు అందరూ కూడా సహోదరులే. కొన్ని చోట్ల ఉంటారు, మా వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారండి, మేము అక్కడికి వెళ్తామని.
వెళ్ళు, మీ ఊళ్ళు వెళ్ళే కాడికే వెళ్ళు, పరలోకం వెళ్ళిపోతావు. ప్రభు యొక్క మరి ఆ వాక్యంలో ఎక్కడ మా ఊళ్ళు అని రాయబడలేదు. ఈరోజు సంఘాన్ని మొక్క చెక్కలు చేస్తున్నారు. సంఘం అనే మరి విధానం తెలియక, ఏమండి దేవుని సంఘం అని తెలియక, దేవుని కొరకు కాయాలని తెలియక, ప్రభు అన్నారు కదా అపోస్తలుల కార్యములు ఏమన్నాడంటే, నా సంఘమును స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు మనలను, ఏమండి అందులో మనల్ని సర్వీస్ అంటే సేవ చేయడానికి పెట్టాడు. కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని ఏమండి పరిచారకులు గాను, కొంతమంది సువార్థికులుగా, మరి 5 రకాలైనటువంటి వారిగా అందులో ఉంచితే, ఈరోజు ఏం చేసామంటే దీన్ని మొక్కలు చేసేసాం మనం. ఈ పరిచర్య దేవుని బిడ్డలారా గుర్తించండి. దేవుని బిడ్డలారా ఖచ్చితంగా సంఘం అంటే ఏంటో ఎరగవలసిన వారు ఉంటున్నాం. లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం, సంఘంగా చేయబడ్డాం. లోకం నుంచి మరి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులో తీసుకురావడం కొరకు మన కొరకు ఆయన తన రక్తమంతా దారు వచ్చాడు, మనం కడిగాడు, పవిత్రపరిచాడు. కనుక మనము లోకానికి వేరే జీవించాలా, లోక పద్ధతులకు వేరే జీవించాలా, లోకస్తులకు వేరే జీవించాలా. ఏమండి లోకములోనే సంఘం ఉండాలి, కానీ లోకము సంఘములోకి రాకూడదు. చూడండి, నీటిలో సముద్రములో వాడ ప్రయాణం చేయాలి, కానీ నీరు మాత్రం వాళ్ళలోకి రాకూడదు. నీరు గనక వాళ్ళలోకి వస్తే అది ఏమైపోద్ది, వాడ అది మునిగిపోద్ది. అదేవిధంగా ప్రియులరా సంఘము ఈ లోకం అనే సముద్రంలోనే ఉండాలా, కానీ ఏమండి ఆ లోకము అనే నీరు మరి సంఘములోకి వస్తే ఏమవుద్దంటే సంఘము కూలిపోద్ది, సంఘం పాడైపోద్ది, సంఘం కలుషితం చేయబడుద్ది. అది ఎవరి ద్వారా అది చేయబడుతుందో, ఏ వ్యక్తి ద్వారా అది చేయబడుతుందో, ఏ శక్తి ద్వారా చేయబడుతుందో వారికి శ్రమ. అర్థమవుతుందండి. కనుక దేవుని ప్రియమైన వాళ్ళరా అట్టి శ్రేష్టమైన సంఘానికి ఎందుకు రావాలి మనం అంటే, ఒకటి ఎలా రావాలంటే, ఒక మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుటకు రావాలా. ఎందుకు రావాలంటే అండి, మొట్టమొదటి మాట ఏంటి, దేవుణ్ణి రావాలి. కనుక దేవుని బిడ్డలారా మనము, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఏమండి పాపముల చేత అపరాధం చేత చచ్చిన మనలను ఆ పాపము నుంచి అపరాధం నుంచి విడిపించుట కొరకై ఆయనను ఆ సిలువ అనే మ్రాను మీద చంపినారు. భయంకరమైనటువంటి కర్కోటకమైనటువంటి మరణానికి అప్పగించినారు. ప్రపంచంలో ఎవ్వరూ అట్టి మరణానికి అప్పగించబడలేదండి. అట్టి ఏమంటే ఒక నీచమైన మరణానికి అప్పగించి, అంటే మనిషి యొక్క జీవితం అంత ఘోరమైందని, అంతగా చిత్రవదలు పెట్టవలసినటువంటి మరి విధానమని ఎరిగి, ఏమండి ప్రభు దాని కొరకు, ఆ వ్యక్తి కొరకు ఆయనే ప్రాణం పెట్టాడు. అలా ఒక్కొక్కరిని లోకం నుంచి ప్రత్యేకపరుచుకుని ఆయన తన సంఘంగా, తన సమాజంగా ఏర్పాటు చేసుకున్నాడు. లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు ఏమంటే నిజమైనటువంటి సంఘము దేవుని బిడ్డలారా. వారికి లోకానికి సంబంధం లేదండి. ప్రభు అంటారు కదా, నేనును లోకంలోకి ఏమై ఉన్నా, సిలువేయబడి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను లోకానికి వేరే ఉన్నాను, నేను సిలువేయబడ్డాను, ఎక్కడి నుంచి జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభుల వారు మనలో జీవించాలి. క్రీస్తు ప్రభుల వారి యొక్క రూపం మనలో ఉండాలి. క్రీస్తు ప్రభు వారి యొక్క ఏమైనా గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఆ ప్రేమ, అందుకని ఏ ప్రేమతో రావాలంటే క్రీస్తు ప్రేమతో సంఘానికి రావాలి. సంఘంలో ఏం చూపించాలయ్యా అంటే మనం ప్రేమ చూపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయుడైన ప్రభు ప్రేమ చూపించినాడు. కుష్టి వ్యాధులు వచ్చినా, వ్యాధిగ్రస్తులు వచ్చినా ప్రభు ప్రేమ చూపించినాడు. ఏమంటే సుంకర్లు వచ్చినా ప్రభు ప్రేమ చూపించినాడు. పాపులు వచ్చినా ప్రభు ప్రేమ చూపించి ప్రేమ ద్వారా వారిని మార్చినాడు. ఏమండి తన గుణ లక్షణాలతో నింపినాడు. నా ప్రియులారా ఆయనే గనక మరి ఈ లోకంలో నేను కొంత గుంపు కోసమే వచ్చాను అనుకుంటే గనక, ఏమండి ఆ గుంపు మాత్రమే రక్షించబడేవారు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయేవారు. కానీ అట్లా కాదు, అందరి కొరకు ప్రభు, అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి తన ప్రియకుమారుని పంపినట్లుగా, మన కొరకు అర్పించినట్లుగా, మన కూడా లోకాన్ని ఏమండి నుంచి వేరే లోకాన్ని ప్రేమించమంటలేదండి నేను. ఏమండి నేనేం చెప్పేది ఏంటంటే, మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభును ప్రేమించండి. అలాగే మనం ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలండి. ఈరోజు సంఘంలో కరువు అయిపోయింది ఏంటంటే ప్రేమ. సంఘంలో కరువు అయిపోయింది ఆదరణ. సంఘంలో కరువు అయిపోయింది ఏమండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ విలువలు ఈరోజు సంఘంలో కరువైపోయినాయి.
నా ప్రియమైన వాళ్ళరా. కనుక ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఏం నేర్పిస్తున్నాడంటే, మన సంఘంలో ఉన్న మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఆయన మనం ప్రేమించాలి. సంఘానికి ఏదో పని కొరకు వెళ్తున్నట్టుగా కాదండి, ఒక ప్రేమతో వెళ్ళాలి, ఆ పవిత్రతతో వెళ్ళాలి. నా ప్రభువు నేను ఆరాధించాలి, ఈ సమయం నా ప్రభు కొరకు నేను కేటాయించుకున్నాను, ఈ సమయంలో నన్ను ఎవరికో డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఏమండి, షోలమితి అంటది కదా, ఏమంటదంటే, అయ్యలా అమ్మా నన్ను ఎవరు కూడా మీరు కలతపరచొద్దు, నేను నా ప్రియునితో ఉన్నాను అంటది షోలమితి. సంఘానికి సాదృశ్యం. ఆ ప్రియుడు ప్రభువైన క్రీస్తు వారికి సాదృశ్యం. అర్థం ఏంటంటే, నేను ప్రభు పాదల దగ్గర ఉన్నాను. మనందరూ తెలుసు మార్తా మరియల సంగతి. ప్రభు అయిన క్రీస్తు వారు బేత్నీకి వచ్చినప్పుడల్లా మార్తా మరియ ఇంటికి వస్తూ ఉండేవారు, లాజరు ఇంటికి వస్తూ ఉండేవారు కదండి. అలాంటి పరిస్థితుల్లో మార్త అనేకమైన పనులు పెట్టుకుని, విస్తారమైన పనులు పెట్టుకుని తను ఏదో చేస్తూ ఉంటే, మరి అయితే ఎక్కడ కూర్చుందంట? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అయితే మార్త గాబరా పడిపోతుంది, కంగారు పడిపోతుంది, ఆయాస పడిపోతుంది, ఈర్ష్య పడిపోతుంది. ఎవరి మీద? తన సహోదరి మీద. అప్పుడు చివరికి ఉండపట్టలేక అంటది, ప్రభువా చూసావా, నేను చూసావా ఇంత పని పెట్టుకుంటే ఆవిడ వీడు ఎలా కూర్చుందో అన్నట్టుగా మాట్లాడు. అప్పుడు ప్రభు అంటారు, మార్తా మార్తా, నువ్వు అనేకమైనటువంటి పనులు పెట్టుకుని ఏం చేస్తున్నావు? నువ్వు చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, నువ్వు నెమ్మది లేకుండా ఉంది నీ జీవితం. కానీ మరియా ఉత్తమమైన నీకు ఎన్నుకుంది, అందుకనే అది ఆమె నుంచి తీసివేయబడదు అని ప్రభు చెప్తారు కదండి. లోక సువార్తల మాటలుంటాయి. నా ప్రియులరా, ఆ విధంగా ఏది ఉత్తమమైంది అంటే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సహవాసం, ప్రభు యొక్క పాదాలు, ప్రేమతో కూర్చోవాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కుష్ఠరోగి ఇంట్లోకి మరి భోజనానికి పిలువబడ్డాడు. ఎక్కడ పిలువబడ్డాడండి? ఆ మాట పట్టుకోవాలి. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లోకి భోజనానికి పిలువబడ్డాడు. అతను స్వస్థత పొందినటువంటి వ్యక్తి. అంతకుముందు అతను కుష్ఠరోగి. అలాంటి ఒక సామాన్యుడు ప్రభువుని ఎక్కడ పిలిచాడు? భోజనానికి పిలిస్తే ప్రభువు అక్కడికి భోజనానికి వెళ్ళారు. శిష్యులతో పాటు భోజనానికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండగా ఏమైందండి? అక్కడికి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు పాపాత్మురాలు. ఆమె ఏం చేస్తా ఉందండి? వచ్చింది మొదలుకుని ఆమె ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లు కారుస్తుంది. ఏమండి, కన్నీళ్లను తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది. ఏమండి, పాదములను ఏం చేస్తున్నామే? ముద్దు పెట్టుకుంటా ఉంది. చాలా ఘోరమైన కన్నీరు కారుస్తుంది అక్కడ. ఏమండి, విస్తారమైనటువంటి మరి కన్నీరు కారుస్తా ఉంది. అందరూ అంటున్నారు, ఏంటి ఈమె పాపాత్మురాలు కదా, ఎట్లాగే ఈమె ఇక్కడికి వచ్చి ప్రభుని ముద్దు పెట్టుకుంటుంది అన్నప్పుడు ప్రభు ఒక మాట 7వ అధ్యాయం లోకరాశి సువార్తలో 47వ వచనం అంటారు. ప్రభు అంటారు, ఏమంటారంటే, ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవుని ప్రియులైన మనము ఏమండి, ప్రభువుని ఎలా ప్రేమించాలంటే విస్తారంగా ప్రేమించాలి. ఎవరు అధికంగా ప్రేమిస్తారో అధికంగా క్షమించబడతారండి. విస్తార పాపములు క్షమించబడతాయి. దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే దాని కొరకే ప్రేమతో ప్రభు యొక్క సంఘానికి రావాలి తప్ప ఏదో ఏమండి ఆశ్రయించుకోవడానికో, లేకపోతే అతన్ని మరి ఎవరినో సాటిస్ఫై చేయడానికో, తృప్తిపరచడానికో అన్నట్లుగా కాదు. కాబట్టి అలాంటివన్నీ కూడా ఆలోచనలు కలిగిన వారందరూ కూడా ఒకరోజు సిగ్గుపడతారు. ఆ ఉద్దేశం కాదండి సంఘం ఏర్పడింది. దేవుని బిడ్డలారా, సంఘము నుంచి, ఈ మహిమగల సంఘం నుంచి మనం పరలోకం వెళ్తాం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘం అంతా ఎక్కడ? ఒక స్థలంలో ఉండాలని, ఏదో ఒక మందిరం కావచ్చు, షెడ్ కావచ్చు, ఇంకోటి ఏమండి, ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసుకున్నాం భవంతిని. కానీ ఈరోజు సంఘం అంటే ఏమంటున్నారంటే చాలా మంది, ఏది 4 గోడలతో కట్టబడినటువంటి దాన్ని సంఘము అంటున్నారు. సంఘం వేరు, మందిరం వేరండి. దేవుని బిడ్డ, సంఘం వేరు, చర్చి వేరు, మందిరంగా చర్చి వేరు. కాబట్టి గుర్తించాలి. ఈరోజు సంఘాన్ని చర్చి చేశారు, చర్చిని సంఘం చేశారు. రెండిటికి తారతమ్యం లేకుండా చేశారు నా ప్రియమైన వాళ్ళు. అందుకే అక్కడ సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు అంటే ఆ మందిరానికి వచ్చేటువంటి బిడ్డలు, చర్చికి వచ్చే బిడ్డలు ఏమండి ఇహ సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతున్నారు తప్ప పరలోకం కొరకు ఎదురు చూడట్లేదు. పరలోక సంబంధమైన విషయాలు అక్కడ లేవు నా ప్రియమైన వాళ్ళరా, గమనించండి. అయితే ప్రేమతో రావాలి, ప్రేమించి రావాలి. ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని నేనేమని చేస్తానంటున్నాడు ఆయన? ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను ఏం చేస్తాను? తప్పిస్తాను. కీర్తనకారుడు చెప్తాడు 91:14 మాట ఉంటుంది.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించడం కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం ప్రాణం పెట్టాలని ప్రభు కోరట్లేదు. కానీ మనము కూడా ప్రేమతో ప్రభు సన్నిధికి రావాలి. ఎవరైతే ఆ విధంగా ప్రభు సన్నిధికి వస్తారో వారు మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటారు. మరి అవకాశం ఉంటే రెండో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. రెండోది ఎందుకు రావాలంటే దేవుని బిడ్డలారా, ఆరాధించుటకు రావాలి. దేనికి రావాలండి? దేవుని యొక్క మందిరం, లేకపోతే దేవుని యొక్క ప్రజలతో ఎందుకు కలవాలి మనం అంటే ఆరాధించుట కొరకు కలవాలి. 3 రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, వ్యక్తిగత ఆరాధన. వ్యక్తిగా ఇంట్లో మీరు ఒంటరిగా ఆరాధించాలి ప్రభువుని. ఖచ్చితంగా అది ఎప్పుడు జరగాలండి. దీన్నే క్వైట్ టైం అంటారు ఇంగ్లీష్ లో. అంటే వ్యక్తిగతంగా ప్రభుత్వ ప్రశాంతంగా గడపటమే వ్యక్తిగత ఆరాధన. అది ప్రార్థన కావచ్చు, ఏమండి, ఆరాధన కావచ్చు, లేకపోతే వాక్యం చదువుకోవడం కావచ్చు, ధ్యానించడం కావచ్చు. ఇలాగ వ్యక్తిగతంగా ప్రభుతో కనిపెట్టడమే ప్రభు సన్నిధిలో గడపటమే అది ఆరాధన, వ్యక్తిగత ఆరాధన. రెండోది కుటుంబ ఆరాధన. కుటుంబంగా కలిసి ప్రభు సన్నిధిలో గడపటమే కుటుంబ ఆరాధన. కనీసము కుటుంబం ఎప్పుడైనా కుటుంబం అంతా కలిసి ఉపవసించి ప్రభు సన్నిధిలో ఉండగలిగారా? ఆ మందిరానికి, ఆ యొక్క చర్చికి వెళ్ళినప్పుడే, గుంపులోకి వెళ్ళినప్పుడే చాలా మంది, గుంపులోకి వెళ్తేనే భక్తి వస్తుందని చాలా మంది. వ్యక్తిగతమైనటువంటి ఏంటండి ఆరాధన, వ్యక్తిగత మరి దేవునితో గడిపే అనుభవాలు చాలా మందికి ఉండవండి. కుటుంబంగా గడిపెట్టే అనుభవాలు ఉండవండి. ఎవరి జీవితం వాళ్ళదేనండి. మూడోది దేవుని బిడ్డలారా, మరి సంఘంగా ఆరాధించడం. కనీసం వారానికి ఒక్కసారైనా అందరూ కలిగి, అనగా ఎవరంట? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా చేయబడిన వారందరూ కూడా సంఘంగా ఏకం చేయబడి ఏం చేయాలంట? ప్రభుని ఒక చోట చేరి ఆరాధించాలి. మనందరూ తెలుసు, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక చోట రాయబడింది. కొంతమంది స్త్రీలు ఆ సముద్ర పొడిని కూడుకొని ఏం చేస్తారంట? దేవుని ఆరాధిస్తున్నారంట. వారు సంఘంగా కలిసి ప్రభుని స్తుతిస్తున్నారంట. అక్కడికి తుయితైర పట్టణస్తురాలంటే ఒక ఆమె ఏంటంట మరి ఏ పొడి? ఓదారంగు పొడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ, ఎవరండి ఆమె పేరు? లూదియా. అక్కడికి వచ్చింది. వచ్చి ఆ సంఘంలో చేరింది. ఆ సంఘం దగ్గర కూర్చుంది. మరి వ్యాపారం ఎక్కడ పెట్టిందో, ఏం చేసిందో తెలీదు. వారితో కలిసి కూర్చున్నప్పుడు అక్కడ పౌలు వాక్యాన్ని బోధిస్తా ఉంటే ఆమె వాక్యం వైపు ఏం చేసింది? తన మనసును లగ్నం చేసింది. ఆమె వాక్యాన్ని వినడం ప్రారంభించింది గనక అపోస్తలుడైన పౌలు వాక్యం బోధిస్తా ఉంటే తన హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. అప్పుడు ఆమె తన హృదయంలో ప్రభుని చేర్చుకుంది. యేసు ప్రభుని ఒప్పుకుంది నోటితో. హృదయంలో ప్రభుని ప్రభుగా ప్రతిష్ఠించుకుంది. తను నమ్మింది, బాప్తిసం పొందింది. అంతేకాదు, అదే అపోస్తలుడైన పౌలు గారిని ఇంటికి తీసుకెళ్తే ఆమె ఇంటికి తీసుకెళ్ళడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా సువార్త విన్నారు. ఎప్పుడైనా దేవుని పిల్లలు, దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి అంగంగా ఉన్నటువంటి భాగాలు కూడా మనము ఎప్పుడైనా సేవకుని ఇంటికి తీసుకెళ్లారా? కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి, అయ్యా మా కుటుంబానికి రక్షణ సువార్త చెప్పండి ఎప్పుడైనా అడిగారా? లేదండి. ఎప్పుడు రానివ్వరండి. సంఘానికి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తమ ఇంటికి తీసుకెళ్లి కుటుంబాన్నంతటికి ఎప్పుడైనా వాక్యం బోధించమని సేవకుని కోరారా? అర్థం చేసుకునండి. ఆ విధంగా ఎప్పుడైతే ఆమె బలవంతం చేసిందో, వచ్చారు, వాక్యాన్ని బోధించగా తన కుటుంబంతో రక్షించబడిందండి. అదేవిధంగా కొర్నేలి అంటే మరి ఆయన ఉంటారు, సైన్యాధిపతి ఉంటాడు కొర్నేలి. ఆయన కూడా ప్రభు చేత మరి ఆకర్షించబడ్డాడు. పేతురుని ఇంటికి పిలుచుకుని ఆయన ఇంటికి వచ్చేటప్పటికి తన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిని కూడా పిలుచుకుని వారికి వాక్యాన్ని వినిపించినప్పుడు అందరూ బాప్తిసం పొందినట్టుగా రాయబడింది. ఈ రోజు నాకు కుటుంబంలో అనేక మంది మారట్లేదంటే, భర్త మారట్లేదు, భార్య మారట్లేదు, లేకపోతే పిల్లలు మారట్లేదు, రక్త సంబంధికులు మారట్లేదంటే మీరే కారణం. దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన సేవకుడిని, ఒక నమ్మకమైన సేవకుడిని ఎప్పుడైనా పిలిచారా మీ ఇంటికి? సంఘానికి వెళ్తున్నారు, మంచిదే. అయ్యా మా ఇంటికి రండి, మాకు వాక్యాన్ని బోధించండి, నా కుటుంబం ఇదిగో అని చెప్పాను ఎప్పుడైనా ఆహ్వానించగలిగారా? ఎన్నో సంగతులు చెప్పగలండి బైబిల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున అపోస్తలుడైన పౌలు ఒక ఇంటికి వెళ్ళాడు. ఫిలిప్పీ ఇంటికి వెళ్తే అక్కడ ఎంత అద్భుతమైనటువంటి వరాలతో నింపబడ్డారండి ఆ కుటుంబం. ఫిలిప్పు కుటుంబం ఎంతగా వరాలతో నింపబడి 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారు అయిపోయారంటండి. దేవుని యొక్క సేవకుడు అడుగు పెడితే వరముల చేత బిడ్డలు నింపబడాలి. ఈ అనుభవాలు లేవు ఈ రోజున. అదే
కనుక నా ప్రియమైన వారరా, ఆమె ఎక్కడైతే కూడుకుందో అక్కడ ఆమె రక్షించబడింది. కనుక మరి సంఘంలో ఎందుకు రావాలి అంటే ప్రభుని ఆరాధించుటకు రావాలి. వ్యక్తిగతంగా, రెండోది ఏంటండి మరి కుటుంబంగా, మూడోది మనము సంఘముగా కలిసి ప్రభుని ఆరాధించే దాని కొరకు చేరి రావాలి దేవుని బిడ్డలారా. అదే సంఘం. ఇట్లాంటి అనుభవాలను, ఇట్లాంటి అర్థాన్ని మార్చేసి ఈరోజు రకరకాలు చేసేస్తామండి, రకరకాల అనుభవాలకు వచ్చేసామండి. కనుక దేవుని బిడ్డలారా, సంఘంలో ఇందా చెప్పినటువంటి 4 అంశాలు ఉండాలి. ఒకటి సువార్త ఉండాలి, సువార్త ద్వారానే సంఘము ఏర్పడుతుంది. రెండోది ఏమండి ఉజ్జీవం ఉండాలి, సంఘంలో వచ్చినట్టు రక్షించబడిన వారు ఉజ్జీవింపబడాలి. ఏమండి మూడోది సంఘం విస్తరించాలి, అది ప్రభు చిత్తమే. అయితే 4వది పరిశుద్ధాత్మ యొక్క వరాలు కూడా ఉండాలి. ఇవన్నీ కలిసిందే సంఘం తప్ప ఏదో ఒకటి ఉంటే సరిపోదండి సంఘంలో. కనుక ఈ విధమైనటువంటి సంఘంలో అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన. ఏంటండి రొట్టె విరుచుట? ఎప్పుడండి? ఇప్పుడు రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. కొన్ని చోట్ల 6 నెలలకు ఒకసారి, కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి, కొన్ని చోట్ల ఏమండి నెలకు ఒకసారి. ఇప్పుడు ప్రశ్నించావా విశ్వాసి? వాక్యం తెలుసా నీకు? వాక్యం చదువుతున్నావా? ప్రారంభ దినాల్లో క్రైస్తవులు ఏం చేస్తూ వచ్చారు? ఏమండి శిష్యులందరూ కలిసి క్రైస్తవులు అనబడ్డారు. అంత్యోక్యలో అపొస్తలుల గ్రంథంలో రాయబడింది మాట. అయితే వారు ఏం చేశారంట? ఇంటింటా ప్రతిదినము రొట్టె విరిచారు. ఈరోజు ఇంటింటా కాదు, వారానికి కనీసం ఒక్కసారైనా మరి రొట్టె విరచట్లేదే. ఎప్పుడైనా అడిగావా? మాకు అంతేనండి, మీకు ఇలా చేస్తారండి, మాకు అంతేనండి. నీకు నువ్వు సర్ది చేసేసుకుంటున్నావు తప్ప, నీకు నువ్వేదో సమర్థించేసుకుంటున్నావు తప్ప. ఏమండి ఇలా ఉంది కదా అని ఎప్పుడైనా మనము అడగగలిగామా? ప్రతిదినము వారు రొట్టె విరిచారు, విసుగుదల లేదండి. వారు ప్రతిదినం ప్రభువుని చేరారు, ప్రతిదినము సువార్త ప్రకటించారు, ప్రతిదినం ఉజ్జీవం పడ్డారు, ప్రతిదినము కృపా వరాలతో నింపబడ్డారు అండి వారు. అందుకే ఆనాడు సంఘము విస్తరించింది, వారెంతో ఉన్నతమైన వారిగా చేయబడ్డారు. ఏమండి సంఘము ఎదుటంట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవండి. సంఘం ఎదుట ఏమండి సంఖ్యలు విడిపోతాయండి. సంఘము కలిసి ప్రార్థిస్తే ఉన్నతమైన కార్యాలు జరుగుతాయండి. ఇటు శ్రేష్టమైన ఉన్నతమైన సంఘం ఈ రోజున అనేక మంది తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో ఏం చేస్తున్నారు చెప్పండి? ఆడు చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎట్లాంటి సంఘంలో మనం ఉన్నాం? ఎట్లాంటి బిడ్డగా మనం చేయబడ్డాం? వెళుతున్నామా? ప్రేమతో వెళుతున్నామా? సంఘానికి వెళుతున్నామా? ప్రభుని ఆరాధించడానికి. ఎందుకు వెళ్ళాలి? ఆరాధించడానికి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను ప్రభును ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ఆత్మ అయిన దేవుణ్ణి, ఆయన రూపం కాదు దేవుని బిడ్డ, ఆయన రూపం కాదు, ఆయన యొక్క విగ్రహం కాదు, ఆయన గుణ లక్షణాలే ఆయన యొక్క పోలిక. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, మంచివాడు, ఆయన కృపామయుడు, ఆయన దయగలవాడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు. ఎన్ని గుణాలు ఉన్నాయండి! అవేనండి ఆయన యొక్క రూపాలు. అదే ప్రభువుని కలుగున్న వారిలో కూడా ఉండాలా. అలాంటి వ్యక్తులుగా మనం వెళ్ళి ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఆరాధించినప్పుడు ఏమండి ఎక్కడో కాదు, స్వర్గము మన మధ్యలోకి దిగొస్తుంది. ఉద్యోగం ఎక్కడో కాదండి, మన మధ్యలోనే ఉంటుందండి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభుని ఆరాధించే దాని కొరకు సంఘానికి రావాలి, తప్పక రావాలి. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. 6 రోజులు సృష్టి చేశాడు, 7వ రోజున ఏం చేయాలి? తప్పక విశ్రమించాలనగా ప్రభును ఆరాధన చేయాలి. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. అవసరమైతే మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చదువుకోండి. ఆయన ఒక్కడే దేవుడు. రెండోటి ఏంటంట ఆయన్నే మనం ఆరాధించాలి, తప్పక ఆరాధించాలి. నా ప్రియులరా, ఈ విధంగా మనం సరి చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా దీనికి మించి ఏదైనా విషయాల్లో కనుక తెలియక ఉండిపోతే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుదాం, ప్రభు నన్ను క్షమించు, నన్ను ఒక శ్రేష్టమైన సంఘంగా నాటండి. ఏమంటే ఈ రోజున ప్రభువును ఆరాధించడం అంటే చాలా మందికి లేదండి. వస్తే వస్తారు, లేదండి. ఎవరిష్టం వాళ్ళది. రెగ్యులర్ గా రారండి. అయ్యో నేను ఖచ్చితంగా ప్రతి వారం నా సన్నిధిలో, నా ప్రభు స్థలంలో ఉండాలి అనేటువంటి తలపు కొంతమంది కూడా సంఘముగా చాలా విచారకరమైన రీతిలో ఉన్నారు. ఎవరైనా కనుక అట్లా ఉంటే దయచేసి ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోండి. నేను అంటాను చాలాసార్లు, నాకు దేవుడు అప్పగించినటువంటి ఆ పరిశుద్ధులకి కొన్ని మాటలు చెప్తా ఉంటాను. ఏమంటే ఒకవేళ లేవలేక మంచం మీద ఉన్న స్థితి అయితే తప్ప నువ్వు లేవగలిగి నడవగలిగి పనులు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి ఆదివారం మానవదు అని చెప్తానండి. ఎందుకంటే ప్రభు యొక్క ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రభు యొక్క ఏమండి ఉన్నతమైనటువంటి కృపను పోగొట్టుకుంటున్నాం.
కనుక గుర్తించి మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన సంఘం అంటే ఏంటో, ఎందుకు రావాలో, ఎలా రావాలో నేర్చుకుందాం. ప్రభు చిత్తమైతే మరొక అంశాలు మిగతా ఎప్పుడైనా మనం మాట్లాడిన ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి దీవించను గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం చెప్పినయ్యా విజయకుమార్ అయ్య గారు వందనాలండి. మరి ఈరోజు సంఘం గురించి చక్కగా బోధించారు అయ్య గారు. మరి సంఘంలో మనం ఎలా ఉండాలో, సంఘం అంటే ఏంటో, మరి సంఘం అంటే పరిచర్య కాదని, సంఘం అంటే ఉద్యోగంగా ఉండాలని, మరి సంఘం పెంచుకునేదిగా ఉండాలని, సంఘంలో పరిశుద్ధాత్మ వరాలు పొందుకునే వరంగా ఉండాలని, మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎందుకు రావాలి దేవుని సన్నిధికి అంటే దేవుని ప్రేమించుటకు రావాలని, ఆరాధించుటకు రావాలని, అలాగే మరి ఆరాధనలో కూడా రకాలు చెప్పారు. వ్యక్తిగత ఆరాధన, కుటుంబ ఆరాధన, సంఘంగా ఆరాధించాలని. ఇట్టి రీతిగా మనం దేవుని ఆరాధిస్తే మరి దేవునికి మనం మహిమ తెచ్చే వారంగా ఉంటామండి. అలాగే మనల్ని మరి దేవుడు మరి చీకట్లోంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాడని, మరి సంఘం అంటే వేరు, చర్చ్ అంటే వేరని చక్కగా వివరించిన విజయకుమార్ అయ్య గారికి మరొకసారి వందనాలు అయ్య గారు. చక్కటి మర్మాలు, ఇప్పటి వరకు తెలియని మర్మాలు మాకు తెలియపరిచారండి. వందనాలు అయ్య గారు. వినలేని వాక్యం విన్నామండి చక్కగా. ముగింపు ప్రార్థన చేసండి అయ్యారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి అయ్యారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, ఉన్నతమైన తండ్రి, నిన్న నేడు నిరంతరం యాకరీతుకున్నవాడానికి స్తోత్రాలు. నా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ పాటి వాడినని, ఎంతటి వారు మనం ప్రేమించావు దేవా. లోకంలో అనేక మందికి లేనటువంటి భాగ్యం ఇచ్చావు. ఈ ద్వారా ప్రభువా అయ్యా నా తండ్రి, ఎవరైతే నా తండ్రి ప్రభా జూమ్లో ఉన్నారో, లేన తండ్రి ప్రభా ఆయా దేశాల నుంచి కూడా ఈ మాటలు వింటున్నారయ్యా. ఆయా ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వీక్షిస్తున్నారయ్యా. దేవా, ఈ ప్రజలైన వారందరినీ కూడా మీరు కనికరించండి, దర్శించండి ప్రభా. దేవా, నీవు కోరు రీతిలో అయ్యా నిన్ను ఆరాధించే వారిగా, నిన్ను సేవించే వారిగా, నిన్ను ప్రేమించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ సంఘం కొరకు నువ్వు చేసిన త్యాగం అయ్యా వర్ణనాతీతం నాయన, దాన్ని వర్ణించలేం ప్రభా. అది ఉన్నతమైనది దేవా. ఉన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినావు గనుకనే దేవా మా కొరకు అంతగా త్యాగం అయిపోయినావు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. ఈటి నతని అనుభవం తెలియక చాలా మంది లోకంతో పోల్చుకుని, లోకంతో నింపబడి అదే సంఘంలో రాజకీయాలు, అదే సంఘంలో భేదాలు, అదే సంఘంలో నత్తండి రకరకాల హెచ్చుతగ్గుల భేదాలు నత్తండి దేవా. వీటికి అతీతంగా ఉన్నదే ప్రభా నీ సంఘం. అట్టి సంఘంలో నన్ను కూడా ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రజలైన వారిని కూడా కనికరించి ఉంచమని, ఎవరైతే ఆయా కష్టంలో, దుఃఖంలో, నిట్టూరులో, వేదంలో, నన్నతని ప్రభా ఆయా శ్రమలలో ఎవరితని ప్రభు వెళుతున్నారో వారిని దయచేసి మీరు కనికరించి స్వస్థపరచండి, నెమ్మది సమాధానపరచండి ప్రభా. తండ్రి, వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీ యొక్క బిడ్డలైన వారు తండ్రి నాయన విక్రబాబు గారి కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న అక్కర్లని తీర్చండి ప్రభా. ప్రభా, మరి సహోదరి సంజయ్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు అతని ప్రభా, వారు తండ్రి అతను వెళుతున్న మార్గం కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. వారికి అక్కర్లని తీర్చండి ప్రభా. రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన, వారికి అక్కర్లని తీర్చండి ప్రభా. హైమావతి గారి కొరకు తండ్రి నాయన, మరి వారికి ఉన్నటువంటి అవసరం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. బాలవిక్టర్ గారి కొరకు గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరియ గారి కొరకు మరి వారందరి యొక్క అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అలాగే నతని ప్రభా, మరి సంతోషం కొరకు నతని ప్రభా, మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. లక్ష్మి గారి కొరకు దేవ ప్రార్థిస్తా ఉన్నాం, అతని ప్రభానికి సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. కళావతి గారి కొరకు ప్రార్థిస్తాం, కళ్యాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవన తండ్రి. అదేవిధంగా ప్రభా నిర్మలా గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. సోహన్ రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సత్యనారాయణ గారి కొరకు ప్రభా, అలాగే ఇంకా అనేక మంది దైవజనుల కొరకు, దైవజనుల కొరకు అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నీ మహిమ కొరకు వాటిని బలపరుస్తురమ్మని తండ్రి ప్రభా. ఈ పరిచయం ఇంకా విస్తరింప చేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సర్వులకున్న పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అయ్య గారు. వందనాలండి.